ట్రంప్ ఒక భారీ ప్రకటన చేశాడు. కాస్త అర్థవంతమైనటువంటి ప్రకటన చేశాడు. ఇరాన్ అన్నటువంటిది మళ్ళీ నిన్న బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద వేసింది. దానికి ఇజ్రాయెల్ మళ్ళీ చేస్తుంది. అప్పుడు యుద్ధానికి ముగింపు ఎక్కడా? నా ప్రధానమైన ఉద్దేశం అర్థం చేసుకోండి. హార్ముజ్ జలసంధి దిగ్బంధం విడిచిపెట్టమని చెప్పాను. రెండోది మీ దగ్గర ఉన్న యురేనియం ఇచ్చేయమన్నాను. అది ఇవ్వకపోతే యుద్ధం ఆగదు. మీ దగ్గర అణుబాంబు ఉంటే సేఫ్టీ కాదనడానికి సాక్ష్యం తీవ్రవాద ముఠాలను మీరు సహకరిస్తున్నారు. వాళ్ళకే ఆయుధాలు ఇస్తున్నారు. తీవ్రవాద ముఠాలకు ఒక దేశ ప్రభుత్వం ఆయుధాలు ఇస్తున్నప్పుడు మిమ్మల్ని ఎట్టా నమ్ముతాము. ఇది నెంబర్ 1. రెండోది వచ్చి దీర్ఘకాలిక యుద్ధాలు నాకు ఇష్టం లేదు, అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు తొందరగా సమస్య పరిష్కరించకపోతే షార్ట్ టర్మ్ వార్ భారీ ఎత్తున చేసి పెడతారు. అమెరికా సంపూర్ణమైన ఆయుధాలతో చేస్తే ఏమవుతుంది? ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్గా మారుతుంది. బతకడానికి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళ బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. అదే తాజా వార్నింగ్ వెనకాల ఉన్న ఉద్దేశం.